Hello everyone. I'm Dr. Tejaswani, fertility consultant, 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు IVF అనేది మనము ఎలాంటి కపుల్స్కి సజెస్ట్ చేస్తాము, ఏ కండిషన్తో బాధపడుతున్న వాళ్ళకి మనము IVF సజెస్ట్ చేస్తాము అనేది చెప్పదలుచుకుంటున్నాను అనమాట. సో IVF అనే ప్రాసెస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారనమాట. సో ఈ IVF అనే ప్రాసెస్ అనేది కనుగొనడం కూడా ఫస్ట్ మనము ఫాలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్న కపుల్స్ లో వాళ్ళకు ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వడానికి ఒక ప్రాసెస్ లాగా దీన్ని కనుగొనడం జరిగిందనమాట. సో మనం ఫాలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి అన్న కపుల్స్ లో IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండుండొచ్చు అనమాట. కొంతమందిలో పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, లేదా కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ వల్ల కావచ్చు, కొంతమందిలో ప్రీవియస్ సర్జరీస్ వల్ల ఏదైనా ఫాలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి అన్నప్పుడు ఇలాంటి కపుల్స్ కి మనము ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి కాబట్టి IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. అలా కాకుండా మీరు ఇవాళ రేపు ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి కూడా చాలా వింటూనే ఉన్నారనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ లో ప్రెగ్నెన్సీ రావడం డిఫికల్టీ ఉన్నప్పుడు అలాంటి కపుల్స్ లో మనము 20 to 25% కాజెస్ లో ఎండోమెట్రియోసిస్ అనే సమస్య గమనించడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న కపుల్స్ లో అండ్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉంది అన్నప్పుడు ఇలాంటి వాళ్ళకు కూడా ఇనీషియల్ ట్రీట్మెంట్స్ IUI మల్టిపుల్ సైకిల్స్ చేశాక ఫెయిల్ అయింది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్ కి మనం IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. అండ్ థర్డ్ రీజన్కి వచ్చినట్టయితే మనం PCOS సమస్యతో బాధపడుతున్న వీళ్ళలో ఏంటి అంటే మెయిన్ గా వీళ్ళకు ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది ఉంటది అనమాట. అంటే వీళ్ళకు మంత్లీ ఎగ్ అనేది అదంతకదే రిలీజ్ అవ్వదన్నమాట చాలా మటుకు. సో వీళ్ళలో మనము ఫాలికల్ పెరగడానికి టాబ్లెట్స్ అనేవి పెట్టాల్సిన అవసరం రావచ్చు. కొంతమందిలో టాబ్లెట్స్ తోటి రెస్పాన్స్ లేదు అన్నప్పుడు ఇంజెక్షన్స్ అనేది పెట్టాల్సిన అవసరం రావచ్చు అనమాట. సో ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఎప్పుడైతే మనం ఫాలికల్ పెరగడానికి పెడతామో కొంతమందిలో ఇవి పెట్టాక కూడా మనకు ఫాలికల్ పెరగకపోవచ్చు, అంటే మనకు వాడుక భాషలో గమనించినట్టయితే ఎగ్ అనేది పెరగకపోవచ్చు అనమాట. సో ఇలాంటి కపుల్స్ లో మనకు కొంతమందిలో ఏంటి PCODకి లాప్రోస్కోపీ చేసుకున్నా కూడా ఎగ్ పెరగకపోవడం అనేది మనం గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి కపుల్స్ కి కూడా మనము IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. వీటన్నిటితోనే కాకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ లో ఒక 20 to 25% కపుల్స్ లో మనం గమనించినట్టయితే మనం కామన్ గా చేసే ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ లో భాగంగా ఆడవాళ్ళలో గమనించినట్టయితే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు ఫాలిక్యులర్ స్కాన్స్ అనేది చేస్తామన్నమాట. దీంతో పాటు ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి మనము ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో అట్లీస్ట్ ఒక ట్యూబ్ ఓపెన్ ఉండి మనకు ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మగవాళ్ళలో మనం బేసిక్ ఎవాల్యుయేషన్ లో భాగంగా ఒక సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తామన్నమాట. సో అది కూడా నార్మల్ ఉంది అన్నప్పుడు, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఇలాంటి కపుల్స్ ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్ లో కూడా మనము ఇనీషియల్ ట్రీట్మెంట్ IUI మల్టిపుల్ సైకిల్స్ చేశాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. సో IVF అనేది ఈ పైన చెప్పిన కారణాల వల్లే కాకుండా కొంతమంది కపుల్స్ లో మనము ఏజ్ ని బట్టి కూడా వాళ్ళ ప్రయారిటీని బట్టి కూడా మనము ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు అనమాట. అలాగే మనం మగవాళ్ళ విషయానికి వస్తే మగవాళ్ళలో మనకు సెమెన్ అనాలిసిస్ లో ఏదన్నా సివియర్ అబ్నార్మాలిటీ, సివియర్ ఓట్స్ అబ్నార్మాలిటీ కానీ లేకపోతే అజూస్పర్మియా అబ్నార్మాలిటీ కానీ ఇలా గమనించినప్పుడు ఇలాంటి కపుల్స్ కి కూడా మనము IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. సో ఇది ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు డిఫికల్టీ ఉంది అన్నప్పుడు మనం IVF అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తాము కపుల్స్ కి అనేది ఇది అన్నమాట. సో ఇలా కాకుండా కొంతమంది కపుల్స్ లో ఆల్రెడీ ఏదన్నా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్న బేబీ ఉన్నప్పుడు, లేదు అన్నట్టంటే వైఫ్ లో కానీ హస్బెండ్ లో కానీ ఏదన్నా ఫెమిలియల్ గా ఒక జెనెటిక్ మ్యూటేషన్ ఉంది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్ కి కూడా మనము IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇచ్చి దాంతో పాటు
ఆ ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉంటుందో బ్లాస్టోసిస్ట్, దానికి మనము జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా సజెస్ట్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.